ముఖేష్ అంబానీ కూడా ఈ కారు కొనలేడు. ముఖేష్ అంబానీ గారి దగ్గర ఈజీగా 500-1000 వరకు లగ్జరీ కార్లున్నాయి. ఆ కార్ 2 హెడ్‌లైట్ ఖర్చుతోనే మీరు ఫార్చునర్స్ కొనేసుకోవచ్చు. ఒక పగాని కార్ ధర ఎంతో తెలుసా? 150,00,00,000. ఇప్పుడు మీరు అనుకుంటారు ముఖేష్ అంబానీ 150,00,00,000 పెద్ద విషయం కాదే, ఇండియాలో చాలా మంది కొనగలరు కదా అని. కానీ షాక్ ఏంటంటే ఇండియాలో ఒక్క పగాని కార్ కూడా రిజిస్టర్ అయ్యలేదు. ముఖేష్ అంబానీ గారు 16,000 కోట్లతో అంటీలియే కట్టగలిగారు. అలాంటప్పుడు 150,00,00,000 కారు ఎందుకు కొనలేరు? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పగాని కొనాలంటే ఇండియాలో షోరూమ్ లేదు. అసలు ప్రపంచంలో ఎక్కడా సాధారణ షోరూమ్ ఉండదు. మీరు ఇటలీకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక కూడా వెంటనే కార్ ఇవ్వరు. ఎందుకంటే పగాని కంపెనీ ఒక సంవత్సరం మొత్తం కలిపి కేవలం 40 కార్లు మాత్రమే తయారు చేస్తుంది. మారుతి అయితే 10 నిమిషాల్లో 40 కార్లు అమ్మేస్తది. అంత రేర్ కార్ ఇది. అందుకే అది డబ్బున్న వాళ్ళ కోసం కాదు, కార్స్ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళ కోసం. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్లి నా దగ్గర 150,00,00,000 ఉన్నాయన్నా సరిపోదు. వాళ్ళు అడిగేది ఏంటో తెలుసా? మీ కార్ హిస్టరీ. మీరు చెప్పాలి, నా దగ్గర 10 ఫెరారీలున్నాయి, 10 రోల్స్ రాయ్స్‌లున్నాయి, ఒక బుగాటీ ఉంది. అప్పుడే వాళ్ళు అనుకుంటారు ఓకే, ఈ మనిషికి కార్ ఇవ్వచ్చు అని. ఎందుకంటే సంవత్సరానికి కేవలం 40 కార్లే ఉన్నాయి. అందుకే మీరు 500,00,00,000 తీసుకొని వెళ్ళినా వాళ్ళు కార్ ఇవ్వకపోవచ్చు. కానీ ఒకసారి వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేస్తే అప్పుడే అసలు మ్యాజిక్. మీ కార్ పూర్తిగా హ్యాండ్‌మేడ్. ఒక్క మిషన్ కూడా ఉపయోగించరు. ఫుల్లీ కస్టమైజ్డ్. ప్రతి స్క్రూ మీకోసం. ఆ ఒక్క కార్ తయారవ్వడానికి ఒక సంవత్సరం టైం పడుతుంది. ఇప్పుడు చివరి షాక్. మీరు ఆ కార్ కొనుగోలు చేసి ఇండియాకి తీసుకురావాలంటే 200% ఇంపోర్ట్ డ్యూటీ. అంటే 150,00,00,000 కార్ ఈజీగా 250-300,00,00,000 వరకు అవుతుంది. ఇదే కారణం. డబ్బున్నా గానీ పగాని అందరికీ దొరకదు. మీరేమంటారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.